16 సంవత్సరాల్లో చనిపోవాల్సిన పిల్లవాడు ఎలా అమరుడయ్యాడో తెలుసా? ఒకప్పుడు మృకండ మహర్షి మరియు ఆయన భార్యకు సంతానం లేదు. వారు మహాదేవుని భక్తితో ఆరాధించి సంతానం కోసం నిష్ఠగా ప్రార్థించారు. వారి భక్తికి సంతోషించిన శివుడు ప్రత్యక్షమై ఇలా అన్నాడు: మీకు 2 మార్గాలు ఉన్నాయి. 1 తక్కువ ఆయుషు గల కాని మహాభక్తుడైన కుమారుడు. 2 ఎక్కువ ఆయుషు గల సాధారణ కుమారుడు. మీరు ఏది కోరుకుంటారు? వారు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా మహాభక్తుడైన కుమారుణ్ణే కోరుకున్నారు. అలా మార్కండేయుడు జన్మించాడు. చిన్నతనం నుండే మార్కండేయుడు శివునికి అత్యంత భక్తుడిగా పెరిగాడు. ప్రతిరోజు శివలింగం ముందు భక్తితో శ్రద్ధతో పూజ చేసేవాడు. అయితే అతని ఆయుషు కేవలం 16 సంవత్సరాలు మాత్రమే అని నిర్ణయించబడింది. ఆ విషయం తెలిసినా కూడా అతను భయపడలేదు. ఇంకా ఎక్కువ భక్తితో శివుని ప్రార్థించసాగాడు. 16వ సంవత్సరంలో చివరి రోజు వచ్చింది. యమధర్మరాజు అతని ప్రాణం తీసుకోవడానికి స్వయంగా వచ్చాడు. కాని మార్కండేయుడు భయపడలేదు. శివలింగాన్ని గట్టిగా పట్టుకుని మనసారా ఓం నమః శివాయ అని ప్రార్థించాడు. ఆ క్షణంలో శివలింగం నుండి స్వయంగా మహాదేవుడు ప్రత్యక్షమయ్యాడు. శివుడు కోపంతో యముని ఆపాడు. తన పరమ భక్తుడైన మార్కండేయుణ్ణి కాపాడి అతనికి చిరంజీవి అనే వరాన్ని ప్రసాదించాడు. మార్కండేయుడు అమరుడయ్యాడు.